హాయ్ హలో నమస్తే. నేనైతే ఫంక్షన్కి వచ్చేసిన. ఒక్కసారి చూద్దాం మనం ఫంక్షన్ ఎట్లా అసలు స్టార్ట్ అయిందా అవ్వలేదా ఎట్లా జరుగుతుంది అన్నది మనం వెళ్ళి చూసిన తర్వాత చెప్దాం. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది, చాలా ఎక్సైటెడ్గా కూడా అనిపించింది. నేను చాలా రోజుల తర్వాత ఒక అకేషన్కి వెళ్ళడం చాలా హ్యాపీగా అనిపించింది. సో అక్కడికి వెళ్ళి చూడగానే మా పెద్దమ్మ పెద్దనాన్న ఆల్రెడీ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు గెటప్లో చూసిన తర్వాత నా ప్రాణాలు లేచి వచ్చినాయి. మనం ఎలాగో మన తల్లిదండ్రులు పెళ్ళిళ్ళు చూడం కదా, సో అట్లాంటి అవకాశం వస్తే మనం వదులుకుంటామా? ఆహా, చాలా బాగా ఎంజాయ్ చేసాం, రచ్చ రచ్చ చేసాము. కానీ నేను కాస్త లేట్గా వెళ్ళాను. అప్పటికే చాలా చాలా ప్రోగ్రామ్స్ వేరే ఉండే కదా మనకి. సో నేను వెళ్ళేసరికి కాస్త లేట్ అయింది. బట్ మనం ఎప్పుడైనా అంతే కదా, లేట్గా వెళ్ళినా లేటెస్ట్గా ఉంటాం కదా. లేటెస్ట్గా ఉంటాం. ప్లీజ్ టు సబ్స్క్రైబ్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ ఫాలో, లైక్, షేర్ అండ్ కామెంట్. పెళ్ళంటే నూరేళ్ల బంధం. అది ఎంతమంది దానికి నిలబడుతున్నారో, దానికి అర్థం ఎంతమందికి తెలుసో నాకు తెలియదు. కానీ నేను ఇప్పుడు చూపించే జంట మాత్రం మా పెద్దమ్మ పెదనాన్న. వీళ్ళిద్దరూ ప్రేమకి మారుపేరు, మనందరికీ ఆదర్శంగా నిలబడే ఒక జంట. ఇప్పటికీ పెళ్ళై 36 సంవత్సరాలు అవుతుంది, కానీ ఇంకా చిన్నపిల్లల్లాగా ఎంత చక్కగా కలిసి ఉంటారంటే వాళ్ళని చూసి మేము ఎంతో నేర్చుకోవాలని ప్రయత్నిస్తాం, కానీ వాళ్ళలో పావుల వంతు కూడా మేము ఉండము. అయితే నేను ఇప్పుడు ఫ్యామిలీ ఇంట్రడక్షన్ ఇస్తా. అక్కడ గ్రీన్ కలర్ బ్లౌజ్ వేసుకొని ఉంది కదా మనకి లెఫ్ట్ సైడ్లో, ఆమె మా అక్క అనమాట. పక్కనే బ్లూ కలర్ షర్ట్ వేసుకొని ఉన్నారు కదా వెనక, ఆయన మా బావగారు. సో అక్క బావ ఇద్దరు సాఫ్ట్వేర్స్, పక్కన పాప ఎల్లో కలర్ డ్రెస్ వేసుకున్న బాబు, వాళ్ళు నలుగురు. పెద్దమ్మ పెద్దనాన్న వాళ్ళ ఫస్ట్ కూతురు అనమాట. సో సెకండ్ వచ్చేసి పక్కనే పింక్ కలర్ శారీ అండ్ బ్లాక్ కలర్ బ్లౌజ్ వేసుకుంది కదా, సో మా అక్క పేరు ప్రీతి అనమాట. బావగారి పేరు నాకు తెలీదు. సో నెక్స్ట్ చెల్లె పేరు వచ్చేసి ప్రియాంక అనమాట. సో పింకీ అంటాం మేము. చెల్లె డాక్టరు, మరిది గారు కూడా డాక్టరు. సో అక్కడ ఉన్న ఇద్దరు పిల్లలు మా చెల్లెల పిల్లలు. పక్కనే గోల్డ్ కలర్ అండ్ పర్పుల్ కలర్ శారీ కట్టుకుంది కదా, తను మా మరదలు అనమాట. తమ్ముడు ప్యారిస్లో ఉంటాడు. సో మ్యారేజ్ అయిన నెక్స్ట్ వీకే తను కూడా వెళ్ళిపోయింది కాబట్టి మాకు అంతగా తనతో టచ్ లేనప్పటికీ దాని కూడా చాలా మంచిగా మాతో అయితే మింగిల్ అయిపోయింది. సో తను ఎత్తుకున్నది మా అల్లుడు అనమాట. మా తమ్ముడు మరదలు కూడా చాలా మంచివాళ్ళు. మా తమ్ముడి గురించి నేను గొప్పగా చెప్పుకోవడం అని కాదు, మా మరదలు కూడా మంచిది పాపం. సో ఆ సిట్యుయేషన్ చూడండి ఎంత హ్యాపీగా అనిపించింది అంటే, మేమైతే చాలా చాలా ఎంజాయ్ చేసినాం. మన పేరెంట్స్ పెళ్ళి మనకు చూసే అదృష్టం రాదు, కానీ మనవాళ్ళు మనవరాలతో మళ్ళీ పెళ్ళి చేసుకోవడం అంటే ఎంత హ్యాపీ మూమెంట్. ఒక్కొక్కరు చూడండి, అక్కడ మా పొట్టోళ్ళందరూ కలిసి నా తాతయ్య అమ్మమ్మ అనుకుంటూ ఎంత హడావిడి చేస్తున్నారో, అసలు ఎంత హ్యాపీగా మా పెద్దమ్మ పెద్దనాన్న అయితే ఎంత హ్యాపీగా ఫీల్ అయినారో. వాళ్ళ సంతోషానికి అసలు లిటరల్గా నో వర్డ్స్. అండ్ ఇప్పుడు పర్పుల్ శారీ కట్టుకుని మాట్లాడుతుంది చూడండి, బ్యాంగిల్స్కి ఇట్లా కనిపిస్తున్నాయి చూడండి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్లో వచ్చి, తను మా అత్త మానసత్త అనమాట. అది అయిపోయాక మనం యాజ్ యూజువల్గా పెద్దవాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నాం. మా పెద్దమ్మ ఎంత చక్కగా బ్లెస్ చేసింది, అసలు ఆ బ్లెస్సింగ్స్కే పడిపోవాలి. మా బిడ్డ చాలా బాగుండాలి, మంచిగా అలాగే బ్లెస్సింగ్స్ ఉంటాయి కదా. సో పెద్దనాన్న పెద్దమ్మ ఇద్దరు చాలా 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 కష్టపడ్డారు. అసలు చెప్పాలంటే మా పెద్దమ్మ ఒక రోల్ మోడల్ లాగా, నాకు నిజంగా ఒక రోల్ మోడల్. నిజంగా చెప్పాలంటే నాకే కాదు, ప్రతి ఉమెన్కి ఆవిడని చూసి మనం చాలా చాలా నేర్చుకోవాలి. మన జనరేషన్ వాళ్ళు నేర్చుకోవాలి, మన నెక్స్ట్ జనరేషన్ కూడా చూపించాలి. ఇంకా తను వచ్చేసి మా బామ్మ అనమాట, మా తాతయ్య వాళ్ళ మిస్సెస్. నువ్వు నా దగ్గర నుండే స్టార్ట్ చేయాలి అని ఫైటింగ్ చేస్తుంది. ఇంకా పక్కన ఇక్కడ రైట్ సైడ్ ఏమో మా అత్త అనమాట, మా పద్మ అత్త. ఇంకా పొట్టిది వచ్చేసి మా బామ్మ వాళ్ళ పెద్ద అబ్బాయి విష్ణు చైతన్య బాబాయ్, విష్ణు బాబాయ్ కీర్తి పిన్ని వాళ్ళ కూతురు. బంటి ఉంటాడు, వాడు పెద్దోడు. ఇప్పుడు తను అద్వితి చిన్నది. సో విశాల పిన్ని మీకు తెలుసు ఆల్రెడీ, ఇంతకుముందు వీడియోలో కూడా ఉంది. మా బాబాయ్ రీసెంట్గా చనిపోయినారు కదా, మా చంద్రమౌళి బాబాయ్. అది చాలా బాధగా ఉంది అసలు పాపం మా పిన్ని. నెక్స్ట్ ఇప్పుడు పింక్ కలర్ డ్రెస్ కూడా పిన్నియే. అండ్ ఇంకొకటి ఏంటంటే, అసలు నేను చాలా అకేషన్స్ మిస్ అవుతూ ఉన్నా. మన ఫ్యామిలీ అకేషన్స్ అసలు ఎప్పటికీ నేను మిస్ అవ్వను, కానీ అన్ఫార్చునేట్గా నేను మిస్ అయినా కొన్ని సిచ్యుయేషన్స్లో. ఇక్కడ చూడండి ఆ బాల్స్, అవేంటి థర్మోకాల్ బాల్స్తో ఆడుకోమంటే మా పొట్టోళ్ళు ఎంత ఆడుకున్నారంటే, అరే మీరు ఆగండిరా అని వాళ్ళు తాతయ్యనమ్మమ్మని ఆడుకొని వాళ్ళంటే వాళ్ళు ఎందుకు ఆగుతారు అసలు. మా పెద్దమ్మ పెద్దనాన్నకు కూడా వాళ్ళ పెళ్ళప్పుడు ఏమైనా గుర్తుందో గుర్తులేదో పాపం. అందరికీ అప్పటి జనరేషన్, మన పేరెంట్స్ జనరేషన్లో చిన్న ఏజ్లోనే పెళ్ళిళ్ళు అయిపోయినాయి కదా, వాళ్ళకి గుర్తుందో లేదో కానీ ఇది మాత్రం లైఫ్ టైం మెమరీ అబ్బా. కానీ మా తమ్ముడు అక్క చెల్లె భలే ప్లాన్ చేసిండ్రు. మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు కూడా అసలు ఏం చేస్తున్నారా ఏంటి అని అడిగే అంత లేకుండా. యాక్చువల్లీ మా పెద్దమ్మది రిటైర్మెంట్ ఫంక్షన్ అనమాట. సో తను మాకు ఒక ఉద్యోగిగా ఎంతవరకు తెలుసు అన్నది చాలా తక్కువ తెలుసు, కానీ నాకు తెలిసిన ఒక సూపర్ అమ్మన్ ఎవరు అంటే మా పెద్దమ్మ. ఇంటిని జాబ్ని ఈక్వల్గా మేనేజ్ చేస్తూ అట్ ద సేమ్ టైం పిల్లల్ని కూడా సమానంగా అంటే ఈక్వాలిటీ అని నేను అనను, ప్రొఫెషనల్ లైఫ్కి పర్సనల్ లైఫ్కి డిఫరెన్స్ లేకుండా
చాలా చక్కగా ఇంపార్టెన్స్ ఇచ్చి పెంచడం వల్లే కదా అంత సక్సెస్ అయ్యారు వాళ్ళు కూడా ముగ్గురు. సో ఇంకా ఏం కావాలి ఒక లైఫ్ మనం సక్సెస్ఫుల్గా సాధించడం అనుకోవడానికి. అందరూ సెటిల్డ్, మంచిగా చదువుకున్నారు, చదువులో ఎక్కడ తగ్గించలేదు, అందరినీ సమానంగా చూసుకుంది. పెద్దమ్మకు కూతుర్లని కొడుకు అనే డిఫరెన్స్ ఏమీ లేదు. పెద్దనాన్న కూడా చాలా మంచిగా చూసుకున్నారు. బట్ పెద్దనాన్నకి పెద్దమ్మ చాలా చాలా సపోర్ట్ చేసింది. ఇద్దరు కలిసి మళ్ళీ ఈ రోజు నేను ఇప్పటివరకు ఇన్ని ఇయర్స్ నుండి నా చిన్నప్పటి నుండి చూస్తున్నా, ఏ రోజు కూడా నాకు జాబ్ ఉంది అన్న రుబాబు కానీ ఆ పొగరు కానీ మా పెద్దనాన్న దగ్గర ఎప్పుడు చూపించకపోయేది. ఎంత సింపుల్గా ఉండేది అంటే మావేమైనా అకేషన్స్ అయినా కూడా ప్రతి అకేషన్కి పెద్దమ్మ ఖచ్చితంగా అటెండ్ అవుతుంది. కొంత టైం ఎక్కువ టైం ప్రియారిటైజ్ ఇవ్వలేకున్నా, అంటే ప్రియారిటైజ్ అని నేను చెప్పను, ఎక్కువ టైం లేకున్నా కూడా కొంత టైం అయినా తప్పనిసరిగా వచ్చి ప్రతి అకేషన్కి మిస్ చేయకుండా, అది చావైనా బ్రతికైనా ఏదైనా కంపల్సరీ మా పెద్దమ్మ పెద్దనాన్న ఇద్దరు వచ్చి దాన్ని అటెండ్ అవుతారు. అది ఇంకా నాకైతే చాలా 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 ఇష్టం వీళ్ళిద్దరు పేరు. ఇంకా పెద్దనాన్న పెద్దమ్మ వాళ్ళు ఇంకా కూడా ఉన్నారు, వాళ్ళని కూడా నేను చూపిస్తాను. యాక్చువల్లీ వాళ్ళు కూడా ఉంటారు. బట్ నాకు చాలా బాధ అనిపించేది అన్లక్కీయెస్ట్ థింగ్ ఏంటంటే మా డాడీ లేకపోవడం. మా డాడీ ఉండుంటే ఈరోజు మా డాడీ కూడా ఇట్లానే, మేము ఇప్పుడు 8 years ఉండే మా డాడీ సర్వీస్ చనిపోయేప్పటికి 8 yearsలో మా డాడీ కూడా ఇట్లనే రిటైర్మెంట్ ఫంక్షన్ చేసి ఏదైనా ప్లాన్ చేసేవాళ్ళం కావచ్చు మేబీ. బట్ మాకు అదృష్టం లేదు, ఏం చేద్దాం. బట్ ఇట్స్ ఓకే, మా పెద్దమ్మ పెద్దనాన్నలు వీళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళనన్నా మంచిగా హ్యాపీగా ఉంచి అట్లా మనం సెలబ్రేట్ చేసుకుందాం. మా వాళ్ళ హ్యాపీనెస్ చూస్తుంటే నాకు నిజంగా చెప్పాలంటే ఎగిరి గంతేయాలన్నంత హ్యాపీ అనిపించింది వాళ్ళ సంతోషాన్ని చూస్తుంటే. అగో హాయ్ చెప్పేదే మా అత్త, నేను ఇందాక చెప్పిన కదా మా అత్త. సో మామ, మా తమ్ముడి ఉన్న చెల్లె వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి వాళ్ళకి పెద్ద మాల తీసుకొని వచ్చిండ్రు. ఏమంటాం దాన్ని, పుదీనాతో చేస్తారు కదా పెద్ద మాల, అది తీసుకొని వస్తే ఎంత వెయిట్ ఉండే అంటే అసలు లిటరలీ చెప్పలేనంత వెయిట్ ఉండే, దాన్ని మోయడానికి ఎంత అదనిపించింది. బట్ చాలా కష్టపడి వెనక ఫ్రెండ్స్ కొంతమంది పట్టుకున్నారు పాపం. అయ్యగారు మరీ మరీ వచ్చి వాళ్ళ మీద వెయిట్ వేసారు, వెయిట్ వేయకండి వెయిట్ వేయకండి వెయిట్ వేయకండి అంటే వెనక వచ్చి వాళ్ళు పట్టుకున్నారు. ఎంత బరువు దాన్ని అయితే యంగ్ వాళ్ళు అంటే తమ్ముడు ఫ్రెండ్స్ అందరూ యంగ్ జనరేషన్ కదా, వాళ్ళే ఒక 5-6 పట్టుకొని వచ్చారు, అంత బరువు ఉండేది. సో వాళ్ళందరూ వెనక నుండి పట్టుకున్నారు. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇట్లాంటి మూమెంట్స్ మనము మన నెక్స్ట్ జనరేషన్కి షేర్ చేయాలబ్బా. డబ్బులది ఏముంది, వాళ్ళు సంపాదించుకుంటాం, వాళ్ళు ఉంటే రేపు పోతాం. బట్ ఇట్లాంటి స్వీట్ హ్యాపీనెస్ మూమెంట్స్ ఎప్పటికీ రావు, లైఫ్ టైం మెమరీస్ కదా. సో మన వాళ్ళు, మనం అంటే సరే మనకి ఇంకా లైఫ్ ఉంది, కానీ మన పేరెంట్స్ చిన్నప్పటి నుండి కష్టపడి మనల్ని పెంచి ఇంత చేసి వాళ్ళకి మనం ఏం తిరిగిస్తాం? డబ్బులో నగలో ఆస్తులో ఇస్తే కాదు కదా. వాళ్ళు ఏం చేసుకుంటారు? వాళ్ళకి కావాల్సింది కొంత మనశ్శాంతి, కొంత ప్రశాంతత, కొంత ఫ్రీడమ్. అది మనం ఇస్తే సరిపోతుంది. మా పెద్దమ్మ రిటైర్ అయింది అని బాధ కొంత నాకుండే. బట్ ఆ రిటైర్ అయిన లైఫ్, రెస్ట్ ఆఫ్ ద లైఫ్ చాలా హ్యాపీగా ఇంకా మనశ్శాంతిగా గడపాలని కోరుకుంటున్నా. ఇక మీద ఆ వర్క్కి బాయ్ చెప్పేసి ఆ వర్కింగ్ ఉమెన్ అంటే మనకున్న చేతుల్లోంచి, వర్కింగ్ ఉమెన్కి చాలా చేతులు వెనక నుండి ఇలా ఉంటాయి కదా, దాంట్లోంచి కొన్ని చేతులు తీసేసి ప్రశాంతంగా ఇంట్లో హ్యాపీగా మనశ్శాంతిగా ఉండాలని కోరుకుంటున్నా. సో రీసెంట్గా తమ్ముడి దగ్గర కూడా వెళ్ళొచ్చింది. ఇంకొక లోటు ఏంటంటే తమ్ముడు రాలేకపోయిండు బికాస్ ఆఫ్ సమ్ అన్ఫార్చునేట్ సిచ్యుయేషన్స్, వాడికి లీవ్ దొరకలేదు, సమ్హౌ రాలేకపోయిండు. చాలా బాధ అనిపించింది. బట్ మిస్ యూరా సన్నీ. అండ్ చాలా సంవత్సరాలు అవుతుంది సన్నీని కూడా చూడక. సో అదనమాట. యాక్చువల్లీ మా తమ్ముడి పేరు యశ్వంత్, కానీ మేము సన్నీ అంటాం. వాడి పెట్ నేమ్ వచ్చేసి సన్నీ. సో మిస్ యూ సో మచ్ సన్నీ. నువ్వు ఎక్కడున్నా కూడా హ్యాపీగా ఉండాలిరా, మేమైతే అదే కోరుకుంటాం. బట్ ఒకసారి వచ్చినప్పుడు మాత్రం కంపల్సరీ మనం కలవాలి, అది నేను అనుకునేది. బట్ అన్ఫార్చునేట్గా మా తమ్ముడి మ్యారేజ్ కోవిడ్ ఆ టైంలో అయిపోయింది. ఎక్కువ మేము అక్కడికి వెళ్ళి ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోయినాము. బట్ మళ్ళీ వస్తే మాత్రం మంచిగా అందరం గెట్ టుగెదర్ ప్లాన్ చేసి మంచిగా సెలబ్రేట్ చేసుకోవాలి. అండ్ కమింగ్ టు ద పాయింట్, అక్కడ వాళ్ళందరూ ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారంటే ఎవరి గోల వారిదన్నట్టు అయిపోయింది. ఇక్కడ పెళ్లి సందడి అవుతుంది, ఆల్రెడీ శివపార్వతుల కళ్యాణం అది ఇది బాగా జరిగింది. ఫుడ్ కూడా మస్తు స్పెషల్ ఐటమ్స్ పెట్టిండ్రు. అసలు మనం షూట్ చేయడానికి మనకు టైం లేకుండే, మనం చాలా లేట్గా వెళ్ళాం కదా. సో మనం షూట్ చేసి టేస్ట్ చేసి ఎలా ఉన్నాయి ఏంటని చెప్పి అల్లరల్లా చేసేంత టైం కుదరలేదు. ఇంకా అప్పటికి ఈవినింగ్ అయిపోయింది, ఇంకా చాలా ప్రోగ్రామ్స్ ఉండే. బట్ నాకు కొంచెం ల్యాక్ ఆఫ్ టైం, నేను అన్ఫార్చునేట్గా మళ్ళీ రావాల్సి వచ్చింది. సో అట్లా కొన్ని మిస్ అయినప్పటికీ కూడా ఆ స్వీట్ మూమెంట్స్ని మనం ఎవ్వరం మళ్ళీ తిరిగి తీసుకురాలేం కదా. నాకైతే ఆ రోజంతా ఎంత మనసులో అనిపించింది, అబ్బా మా వాళ్ళందరూ అక్కడే ఉన్నారు, అందరూ ఎంజాయ్ చేస్తున్నారు, నేనే మిస్ అవుతున్నాను అన్న ఫీలింగ్ ఎక్కువ ఉండే. సో నేను మా పెద్దమ్మని అయితే ఎంత ర్యాగింగ్ చేసిన, పెద్దమ్మ నువ్వు నవ్వట్లేవు అని. వెర్రీ జోవియల్, అసలు ఇంత ఫ్రీగా ఉండడం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. పెద్దమ్మ ఎప్పుడు కూడా అసలు ఒక్కసారి కూడా నెగిటివ్ మైండ్తో ఉండదు, ఎవ్రీ టైం పాజిటివ్ మైండ్తోనే ఉంటుంది. తన దగ్గర నేను ఇది కూడా నేర్చుకున్నాను. అసలు నేను అనుకున్నా మా పెద్దమ్మని ఒక మంచి పెద్ద వ్లాగ్ చేసి ఒక సక్సెస్ఫుల్ ఉమెన్గా ఇంత సాధించడానికి. మేము చిన్నప్పుడు చూసిన మా పెద్దమ్మ పాపం కొన్ని కష్టాలు పడ్డది, అయినప్పటికీ కూడా అవన్నీ భరించి ఇక్కడ వరకు రావడం అంటే చిన్న విషయం కాదు. సో అసలు చెప్పాలంటే
వీళ్ళ చరిత్ర తీస్తే ఒక బుక్కే రాయొచ్చు. ఐఎమ్ జస్ట్ జోకింగ్. బట్ తను పడ్డ కష్టాలు సుఖాలు మనలాంటి నెక్స్ట్ జనరేషన్కి ఆదర్శంగా ఉండాలి కదా. ఎందుకంటే లైఫ్ అనేది చాలా షార్ట్. దాన్ని ఎంత సక్సెస్ఫుల్గా తీసుకెళ్ళాలి అన్నది మనకి మేబీ మనకు తెలిసిన దానికన్నా పెద్దవాళ్ళ దగ్గర అవగాహన ఉన్న వాళ్ళ దగ్గర తెలుసుకుంటే చాలా మంచిగా ఉంటుంది కదా. సో మనం ఏమైనా కొత్త విషయాలు, మనకు తెలియని విషయాలు తెలుసుకోవడమే కదా లైఫ్ అంటే. మనం అట్లాంటి విషయాలు తెలియజెప్పడంలో ముందుంటాం, మీ అందరికీ తెలిసిన విషయమే. సో అక్కడ చూసారా అక్క బావగారు అనమాట, ఇద్దరు చాలా బాగా మాట్లాడతారు. వాళ్ళు కూడా చాలా మంచివాళ్ళు. అక్క అంటే సరే మా అక్క కాబట్టి నేను పెద్దగా చెప్పుకోవడం అని కాదు, మా బావగారు కూడా చాలా మంచివారు. ఎప్పుడు ఎవరిని హర్ట్ చేయరు, అసలు ఎవరితో ఎక్కువ ఈ డిస్కషన్స్ అవి ఇవి ఏమి ఉండవు. చాలా నైస్ పర్సన్. నాకు హ్యాపీగా అనిపించేది ఏంటంటే మా ఇంటికి వచ్చిన అల్లుళ్ళందరూ కూడా, అంటే మా అమ్మగారికి వచ్చిన అల్లుళ్ళందరూ కూడా మంచి వాళ్ళే దొరకడం, అది చాలా హ్యాపీ. ఇప్పటివరకు అయితే ఇప్పుడు మా మమ్మీ వాళ్ళ జనరేషన్ కాకుండా మేము బిడ్డలు అల్లుళ్ళం ఎవరు అంటే మా అత్తల జనరేషన్ కాకుండా, మమ్మీ వాళ్ళు అన్నదేమో, మా అత్తల జనరేషన్ కాకుండా మా జనరేషన్లో అయితే ఇప్పటి వరకు అందరం మంచి వాళ్ళే ఉన్నాం. అండ్ అయ్యగారు ఏం చెప్తున్నాడంటే, మనము వరలక్ష్మి వ్రతం ఎందుకు చేస్తాం అన్నది టాపిక్ అక్కడ. సో వరలక్ష్మి వ్రతం ఎందుకు చేస్తాం, చారుమతి అంటే ఎవరు, చారుమతి దేవి ఏం చేసింది, అది ఇదని మా పెద్దమ్మ ఏం చేసి ప్రొద్దున్న లేసి కాలు మొక్కిందని కామెడీ చేసింది. ప్రొద్దున్న లేసి కాలు మొక్కడం కాదు, చారుమతి దేవి అసలు ఏం చేసింది, ఏం చేస్తే అంత ప్రాప్తం కలిగింది ఏంటి అన్నది అయ్యగారు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నారనమాట. ఆయన వాయిస్ చాలా కొంచెం అంత క్లియర్గా లేదు, మన మైక్ అప్పటికి కొంచెం ప్రాబ్లం వచ్చేసింది, చాలా లెందీ అయిపోయేసరికి అంత క్రౌడ్లో కూడా కొంచెం మైక్ ఎక్కడ ఊడిపోయింది ఫస్ట్ చెప్పాలంటే. అంత చూసుకునేసరికి అయ్యగారు వాయిస్ అంతగా రాలేదు, కాబట్టి మనమే అయ్యగారు వాయిస్ ఓవర్ కూడా మనమే ఇస్తున్నాం అనమాట. సో అక్కడ ఆరెంజ్ బార్డర్ అండ్ పర్పుల్ శారీ కట్టుకుని ఉంది కదా, తను మా మరదలు. ఇందాక సరిగ్గా ఫేస్ రాలేదు కాబట్టి ఇప్పుడు చూపిస్తున్నా. మా చెల్లె పాపం అక్కడ ఏదో బిజీగా అటు ఇటు తిరుగుతుండే. ఇక మిగతా వాళ్ళందరూ మా ఫ్యామిలీ మెంబర్స్ మిగతా అందరినీ కూడా అదిగో చూడండి మా మరదలు అనమాట. సో మా మరదలు మా చిన్న చెల్లె కొంచెం సేమ్ ఫేస్ కట్ అనిపిస్తారు నాకు. చాలా బాగా చెప్పిండ్రు అయ్యగారు. పూజ ఎంత బాగా చేసిండ్రో అంతకన్నా బాగా స్టోరీ కూడా చెప్పిండ్రు. మనకేంటంటే పూజా విధానం కొన్ని సాంస్క్రిట్లో ఉంటాయి, వర్డ్స్ మనకు అంతగా అర్థం కావు. వాటిని ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడే, మనం వాడుకునే లాంగ్వేజ్ అంటే మన వాడుక భాషలో మనకి అర్థమయ్యేలాగా చెప్పినప్పుడే అది మనకు అర్థమవుతుంది అనమాట. సో అది ఆయన పూజ చేసిందే కాకుండా పూజ ఫలితం ఏంటో, ఏం చేస్తే మనకు ఫలితం దక్కుతుంది, అసలు ఏం చేయాలి, ఎట్లా చేయాలన్నది కూడా చాలా 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 బాగా చెప్పిండ్రు అయ్యగారు. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అట్ ద సేమ్ టైం నాకు అనిపించింది ఏంటంటే, అబ్బాయి అయ్యగారు నెంబర్ తీసుకొని మనం ఏదైనా ఫంక్షన్స్ అవి ఉంటే ఖచ్చితంగా ఈ అయ్యగారిని తీసుకెళ్ళాలి అక్కడికి అనిపించింది. అండ్ ఫైనలీ ఫిల్స్ట్రేషన్ టైం అనమాట. సో ఫిల్స్ట్రేషన్ నాకు మంచి షాలు దొరకలేదు, నాకు చాలా బాగా అనిపించింది. ఏంటి నా షాల్ మీద డల్గా ఉంది, నేను పట్టు షాల్ తీసుకుందాం అనుకున్నా, బట్ అన్ఫార్చునేట్గా దొరకలేదు. నాకు లేట్ అయిపోయింది, తిరిగి 2 షాప్స్ తిరిగేసరికి అబ్బా లేట్ అయింది. అప్పటికే 3:10 అవుతుంది, ఫంక్షన్ ఇది 12 o'clock. నేను 3 వరకు అక్కడే ఉన్నా అన్న అదే ఎక్కువ ఉండే. సో నాకు బాగా బాధ అనిపించింది ఏంటంటే, షాల్ మంచి దొరకలేదు. అదేదో సరే అది కాస్ట్ తక్కువదని కాదు మంచిది, బట్ ఇంకా మంచి పట్టుది తీసుకోవాలనేసి కోరిక ఉండే. సో మా వాళ్ళల్లో ఫస్ట్ రిటైర్మెంట్ ఫంక్షన్ అంటే మా పెద్దనాన్నదే అని నేను అనుకుంటా. ఇప్పటివరకు నాకు తెలిసినంత వరకు అయితే ఎవరం పెద్దగా ఫంక్షన్ తీసుకోలే. అండ్ కమింగ్ టు ద పాయింట్, మళ్ళీ వన్స్ అగైన్ మా పెద్దమ్మ మరీ మా పెద్దనాన్న చేతిలో అక్షంతలు ఇచ్చి, మనం ఆగండి, మనం ఒక్క నిమిషం బిడ్డను బ్లెస్ చేద్దామని చెప్పి మరి మా పెద్దమ్మ అక్షంతలు ఇచ్చి మా పెద్దనాన్నతో బ్లెస్ చేయించింది. సో చాలా హ్యాపీగా అనిపించింది అనమాట ఈ మూమెంట్ వచ్చేసరికి. ఎవరికి ఉంటుంది చెప్పండి, ఇప్పుడు పెద్దనాన్న అంటే మనవాడు, కానీ పెద్దమ్మలు ఎక్కడి నుండి వచ్చి కూడా మనకి ఇంత అఫెక్షన్ చూపిస్తున్నారంటే గ్రేట్ కదా. సో వీడు వచ్చేసి ఎవరంటే మా తమ్ముడు శ్రవణ్. అస్సలు రానివద్దు, ఎంత రిక్వెస్ట్ సారీ శ్రవణ్, నువ్వు నా తమ్ముడివి, నువ్వు చూపిద్దన్నా కూడా నేను చూపించిన. అండ్ ఇంకో తమ్ముడు అనమాట పండు, బాబాయ్ వాళ్ళ పెద్ద అబ్బాయి పండు. కాల్ మీ కిల్లర్ అన్నట్టు, నేను కిల్లరు అల్లు అర్జున్కి డై హార్ట్ ఫ్యాన్ అనమాట. ఎట్లా అంటే చెప్పులు కోసుకుంటాడు అల్లు అర్జున్ ఫ్యాన్. శివకంఠ నీలభద్రవాడి పేరు పండు అంటే అక్క కాయ పింద పేరు చెప్పాను అనమాట. వాడు పండు వాళ్ళ తమ్ముడు కాయ వాళ్ళ పింద అని పెట్టినాం. అత్తమ్మ స్వేర్ గా ఉంటుండే, నేనేమో అందరం పర్సనాలిటీ కానీ అట్లనే మామయ్య చనిపోయిన తర్వాత అలా అయిపోయింది. సో ఇక్కడ వచ్చేసి మా పెద్దమ్మ అనమాట, మా పెద్దనాన్న వాళ్ళ భార్య. మళ్ళీ పెద్దమ్మ దగ్గర ఇంకొక స్పెషాలిటీ అంటే మమ్మీ వాళ్ళ సొంత చెల్లెలు అనమాట. సో సొంత చెల్లెల్ని
మా పెద్దనాన్నకి డాడీ వాళ్ళ అన్నకి పెద్దనాన్న అక్కడ ఉన్నాడు ఆటో వస్తుంది. పెద్దనాన్న దగ్గరికి వెళ్ళాము చూపిద్దాము. అండ్ ఇప్పుడు ఒక్క నిమిషం మేము అక్కడ మస్తు కామెడీ చేసుకున్నాం అనమాట. సో పెద్దనాన్న నేనే దగ్గరికి అక్కడ పోతలే. వెళ్దామని నేనంటే రమ్మందామని లేదు ఇది మనమే వెళ్దామని చిన్నప్పుడు అంకాయ్, అనుకున్నాము. పెద్ద సో చెల్లెకి తను ఆల్రెడీ వచ్చేసి మ్యారేజ్ పెద్ద అయింది, మీకు చెల్లెమో తెలుసు శ్రావణి, తనకు శ్రావణి. ఆల్రెడీ మ్యారేజ్ అయింది. మా మరిది వాళ్ళ శ్రావణి మా పిల్లలు చెల్లె ఉన్న పాప పాపతో మనం ఒక వీడియో కూడా ఉన్నారు. పెట్టాం, డాన్స్ తనకి చేసి ఇద్దరు మా పొట్టి పిల్లలు, మా గుర్తుందా చెల్లె చుట్టి వెరీ సెట్. పొట్టి ఆమె. చిన్న చెల్లె ఒకతే మ్యారేజ్ ఇప్పుడు మా డబ్బింగ్ వంశంలో చుట్టి చెప్పాలంటే పెద్ద మా చెల్లె వాళ్ళ తల్లిగారి పిల్లలు, వంశంలో చిన్న అందరు చెల్లె అక్క చెల్లెల మా పెళ్ళి పెద్దనాన్న అయినాయి. అక్కడ మా చెల్లెకు మరి ఒక్కతే రమ్మంటే అనమాట. బాగుంటుంది. మ్యాచెస్ చూస్తున్నాం. మంచి మ్యాచ్ హాయ్ ఎవరైనా పెద్దవా. మంచి ఐఏఎస్ ఐపీఎస్ లాంటి వాళ్ళు ఉంటే మీరు కూడా చెప్పండి. మా పెద్దనాన్న అనమాట. ముగ్గురు కెమెరా అనమాట. తిప్పు, ఆమె చెల్లె, ఎవరైతే నెక్స్ట్ తమ్ముడు శ్రవణ్ ఇందాక చూపించిన కదా, ఇప్పుడు పొట్టి. సో అది అనమాట. ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ మనం బామ్మ అని చెప్పుకున్నాం కదా, బామ్మ వాళ్ళ పెద్ద అబ్బాయి విష్ణు మా చైతన్య బాబాయ్ బాబాయ్ అన్నాం కదా, విష్ణు యాక్చువల్లీ చైతన్య బాబాయ్ కీర్తి పిన్ని. మేమందరం మా ఆల్మోస్ట్ బుడ్డది సేమ్ వస్తుంది ఏజ్ గ్రూప్ చూడండి, లాగే బాబాయ్కి ఉంటాం. ఇద్దరు చాలా పిల్లలు, చాలా బంటి వీడియోస్ ఇంకా ఉన్నాయి, షేర్ చేస్తా. అండ్ ఈమె మాత్రం ఎవరో నాకు అది సంబంధం లేదు, రాజవాడి వీళ్ళకు ఆమెకి అసలే అండ్ సంబంధం లేదు. చెల్లె అనమాట. వచ్చింది. చెల్లె ఇంకా చిన్నది, స్పెషల్ ఏంటంటే బంటి పొట్టిదానికి already యూట్యూబ్ తెలుసు. ఛానల్ ఉంది. ప్లీజ్ బంటి వాళ్ళ సబ్స్క్రైబ్ టు హర్ చెల్లె యూట్యూబ్ అన్నమాట. ఛానల్ ఇంకో బాబాయ్ అద్వితి. ఉన్నాడు, శివ బాబాయ్. నేను అత్త ఒకసారి కూడా ఉన్నది, లింక్ అత్త కూడా నేను పెడతాను రాధికత్త. మీకు మన సో డిస్క్రిప్షన్లో. రాధికత్త, ప్లీజ్ డూ సతీష్ మామ, సబ్స్క్రైబ్. చిన్న వాళ్ళ పిల్లల్ని పిల్లలు ఎంకరేజ్ వాళ్ళు. చేద్దాం. నెక్స్ట్ చాలా బాగా చేస్తుంది వీడియోస్, అంతా చిన్నది కానీ డ్యాన్స్ చేస్తుంది, పాటలు పాడుతుంది, హోమ్ టూర్ చేస్తుంది, బాగుంది. వీడియోస్ అన్ని చూస్తే భలే భలే చేసింది అసలు. చాలా క్యూట్ గా చేస్తారు. వాళ్ళ ఏంటంటే ఇక గేమ్స్ కూడా పెడతారు దాంట్లో. దాని పేరు చెప్పింది, ఐడి పేరు నేను అది డిస్క్రిప్షన్ లో పెడతాను. టాలెంట్ ని ఎంకరేజ్ చేద్దాం. తనకి ప్యాషన్ ఉంది, ఏమైతుంది ఎంకరేజ్ చేస్తే. నేనైతే డెఫినెట్ గా చిన్నపిల్లలు ఎవరైనా సరే ఇట్లాంటి ప్యాషన్ ఉన్న వాళ్ళని కంపల్సరీ ఎంకరేజ్ చేస్తాను. ఇంకా మా ఇంట్లోనే నాలాంటి యూట్యూబర్ ఉందని నేను ఎందుకు అనుకుంటా. రెండో బాబాయ్ వచ్చేసి శివ బాబాయ్ వాళ్ళ పాప కూడా, ఆ పొట్టిది కూడా యూట్యూబరే. అది కూడా ఇది సేమ్ ఏజ్ అనమాట. ఇంకా మా అత్తకి ఇద్దరు పిల్లలు, వాళ్ళైతే ఇంకా యూట్యూబ్ అయితే ప్రస్తుతానికి ఏం లేదు. వీళ్ళిద్దరు మా ఇంట్లో, నేను కాకుండా ఈ పొట్టలు ఇద్దరు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు దేర్ ఛానల్. అండ్ తను వచ్చేసి రజితక్క అనమాట. రజితక్క అంటే నాకు చాలా 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 స్పెషల్ అనమాట. సో అక్క నేను వెరీ క్లోజ్. అన్ఫార్చునేట్గా అన్నయ్య చనిపోయిన తర్వాత అక్క అలా అయిపోయింది. బట్ ఎట్లా ఉండేదంటే ఎంత ముద్దుగా ఉండేదో, మస్తు మాట్లాడేది. ఇప్పటికి కూడా అసలు ఒక్క మనిషికి ఎంత మంచితనం ఉంటుందా అనేది నాకు అసలు చాలా తక్కువ తెలుసు. ఈ రోజులో ఎంత మంచితనం మిగిలింది అంటే అది రజితక్క దగ్గరే. రోడ్డు మీద వెళ్ళి అక్క అని పిలిస్తే కూడా ఖచ్చితంగా సాయం చేసింది. అంత సాయం చేసి సాయం పొందిన వాళ్ళకు దాన్ని గుర్తుందా అంటే పావుల మందికి కూడా అసలు గుర్తుందని నేను అనుకోను. అంత హెల్ప్ చేసింది చాలా మందికి. కానీ ఇప్పుడు తన పరిస్థితి, ఇంతమందికి హెల్ప్ చేసినా కూడా కనీసం వాళ్ళు ఎవరు గుర్తుపెట్టుకోకపోగా తన ఇంట్లో మనుషులు తనకి ఇవ్వడానికే కూడా వాళ్ళకి అంత ప్రాబ్లం అనమాట. సో అట్లా ఉంది పరిస్థితి వాళ్ళ రేపు. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అది అనమాట ముచ్చట. అసలు మనం చెప్పాలంటే ఇంత బాగా ఎంజాయ్ చేసిన ఫంక్షన్కి వెళ్ళి, మా పెద్దమ్మ రిటైర్మెంట్ ఫంక్షన్ అనుకున్నాం. బట్ అన్ఫార్చునేట్గా మా పెద్దనాన్న పెద్దమ్మ పెళ్ళి. సో రారెండో వేడుక చూద్దాం అన్నట్టు అయిపోయింది. మా సీతమ్మకు రామయ్యకు పెళ్లి జరిగింది అంటాం కదా. సో వాళ్ళిద్దరు కూడా సీతారాములు నా దృష్టిలో చాలా 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 బాగా జరిగింది. ఎంజాయ్ చేసాం, చాలా చాలా ఎంజాయ్ చేసాం. చెప్పాలంటే అది ఇంత చిన్నగా చెప్తే సరిపోదు, చూస్తే మాత్రం చాలా అనిపిస్తుంది. ఇంకా లెంది వీడియో నేను మా అక్క వాళ్ళ దగ్గర తీసుకొని ఇంకా పెట్టేస్తాను. కొన్ని బిట్స్ యాడ్ చేస్తాను. అండ్ కమింగ్ టు ద పాయింట్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బాయ్ అందరికీ. మాట్లాడి ఆ వ్లాగ్ చేద్దాం మనం.